అక్కడ ఒక మాట రాయించాడు, కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను అని రాస్తుంది. దేవునికి చేత కాదా? మరి ఆయనే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముతో 90 ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా, 100 ఏళ్ళ వానికి సంతానం కలిగి దాన్ని శారా గుడారంలో నవ్వితే, బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మాట ప్రభు, ఎవరన్నారు? మరి 100 ఏళ్ళ వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ళ నేను కందునా అని నీ భార్య అయిన శారా నవనేలా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను, అప్పుడు శారా నీకు కుమారుని కనును అని చెప్తాడు. ఖచ్చితంగా అదే జరిగింది. అసాధ్యం లేని దేవుడు మార్కు సువార్త 6లో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను అని ఉంది. చేయలేదు అంటే వేరు, ఆయనకి మనసు లేదు, చేయలేదు అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఏముందో చదవండి. 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం. చేయజాలకపోయెను అన్న మాట రౌండ్ కొడదాం, దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం. దేవునికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా? ఆయనే చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్యలేకపోయాడని రాస్తుంది? అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా? కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవడానికి కష్టం, కానీ అది నిజం. దేవుడు కూడా చెయ్యజాలడు, చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన మోసం చేయలేడు, ఆయన పాపం చేయలేడు. ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. పాపం చేయలేడు, మోసం చేయలేడు, ద్రోహం చేయలేడు, నయవంచన చేయలేడు, అబద్ధాలు ఆడలేడు, సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు. వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. ఇది పాయింట్. దేవుడు బలవంతుడే, సర్వశక్తుడే, సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే. కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో, అవిశ్వాసుల విషయంలో ఇది వర్తించదు.